హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏంటి తెలుసుకుందామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 5 అనమాట. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే రౌండ్ అంటే దీని గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ రౌండ్ అనేది ఏం చేస్తుందంటే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ కావాలనేది దాంతో మనకి రౌండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి రౌండ్ ఆఫ్ నెంబర్ కామా డిజిట్స్. ఓకేనా, ఈ డిజిట్స్ అనేది ఆప్షనల్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ 3.14 కామా 1 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనకి ఈ డెసిమల్ పాయింట్ తర్వాత వన్ నెంబర్ తోటి రౌండ్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకేనా, 3.1 అనేది రావడం జరిగింది. డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఒక నెంబర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఈ డిజిట్స్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఓకేనా, ఇది ఆప్షనల్ కదా, మీరు ఇవ్వకపోతే మరి బై డిఫాల్ట్గా మనకి 0 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 0 తీసుకోవడం వల్ల మనకి ఓన్లీ 3 అనే మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఏం రాదనమాట. దీని తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ రౌండ్లో ఎప్పుడైతే మనం 2 డిజిట్స్ అనేది ఇక్కడ రౌండ్ చేసాము, ఓకేనా, ఇక్కడ మనం 2 డిజిట్స్ రౌండ్ చేసాం కదా. 2 డిజిట్స్ అంటే ఏంది, 0, 4ని మనం రౌండ్ చేసాం. దీని తర్వాత మనం ఒక చెక్ చేయాలన్నమాట. ఓకేనా, దీని తర్వాత థర్డ్ డిజిట్స్ని మనం చెక్ చేయాలి. అది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి సెకండ్ డిజిట్ అనేది +1 యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దానికి మనం +1 అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ డిజిట్ తర్వాత మనకి ఉంది థర్డ్ డిజిట్ 6 ఉంది కాబట్టి మనకి సెకండ్ డిజిట్కి +1 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, 1.05 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంది, మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనేది మనకి యాక్చువల్గా ఎలా ఉన్నాయో అలా స్టోర్ కావన్నమాట. ఓకేనా, అప్రాక్సిమేట్ నెంబర్ లాగా మన సిస్టంలో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఫ్లోటింగ్ పాయింట్ మనది ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు మనకి ఏమైనా అప్రాక్సిమేట్ నెంబర్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ 0.1 + 0.2 చేసాం అంటే 0.1 అనేది ఆ 0.1 లాగా స్టోర్ కాదనమాట, కొంచెం అప్రాక్సిమేట్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. 0.1000 సంథింగ్ నెంబర్ లాగా స్టోర్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే దాని మీద ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఒక అప్రాక్సిమేట్ నెంబర్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే 0.30004 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఓవర్కమ్ కానికి మనం రౌండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ రౌండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ రౌండ్ ఏం చేస్తుంది, మనం ఒక సర్టెన్ డిజిట్స్ తోటి మనం రౌండ్ చేసాం అనుకోండి. ఇక్కడ మనకి ఏంది 0.1 + 0.2 చేసాం వన్ డిజిట్తో రౌండ్ చేసాం అంటే మనకి ఏమొస్తుంది, దాన్ని ప్రింట్ చేసినప్పుడు 0.3 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం ఏ = 0.3 కంపేర్ చేసినప్పుడు మనకి కరెక్ట్ ట్రూ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రౌండ్ చేయకపోతే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా మీరు ఈ ఫ్లోటింగ్ పాయింట్ తోటి మీరు ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రౌండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయండి అనమాట. యూజ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, కామెంట్స్. ఈ కామెంట్స్ అంటే ఏంటంటే మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఆ కోడ్ అర్థం కానీ ఈ కామెంట్స్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి కామెంట్స్ అనేవి మనకి పైథాన్లో ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఈ లైన్ దగ్గరికి వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. దాన్ని ఇగ్నోర్ చేసి మనకి నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ కామెంట్స్ ఓన్లీ మనకి హ్యూమన్ బీయింగ్స్కి అర్థం కానికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కామెంట్స్ అనేది ఒక న్యూ లైన్లో అయినా ఇవ్వచ్చు, ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత కూడా ఇక్కడ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ కామెంట్స్ని మనకి కంపైలర్ అనేది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక 2 minutes ఈ వీడియోను పాజ్ చేసి ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉండడం జరిగింది, ఒకసారి ఐడెంటిఫై చేయండి అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఈ ఛాలెంజ్ అనేది ప్రీవియస్ వీడియోలో ఇవ్వాల్సింది కానీ ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు మిస్టేక్ ఏముంది, ఓకేనా, మీరు ఐడెంటిఫై చేశారనుకున్నా, చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మిస్టేక్ ఏముంది, మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేది ఈ విధంగా రావాలి. ఓకేనా, మనకి ఇక్కడ మిస్టేక్ ఏముంది ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. n = ఇంటూ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ అయితే తీసుకున్నాం, ఎన్లో 3 అనేది స్టోర్ అయింది. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 0, n. ఓకే, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తున్నాం. దీని తర్వాత row_out అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక ఎంటీ స్ట్రింగ్ అయితే ఇచ్చాం, ఒక స్పేస్ తోటి ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చాం ఇంటూ n - i. n ఎంత మనకి 3 - i అంటే ఎంత 0, ఎంత ఎన్ని స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని స్పేసెస్ అయితే ఉండడం జరుగుతుంది, 3 స్పేసెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, దానికి మనం $3 సింబల్స్ అయితే యాడ్ చేసాం, దాన్ని ప్రింట్ చేసాం. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఐలో ఎంత స్టోర్ అవుతుంది, 1 అనేది స్టోర్ అవుతుంది. n - 1 అంటే మనకి టూ స్పేసెస్ వస్తాయి అనమాట. ఇక్కడ ముందుగా 2 స్పేసెస్, ఓకేనా, 2 స్పేసెస్ వచ్చి $3 అయితే ప్రింట్ అయ్యి మళ్ళీ తర్వాత ఏమొస్తుంది ఎండ్లో, ఓకేనా, 2 అయితే ఉండడం జరుగుతుంది. 2 అంటే ఎంత మళ్ళీ, ఓకేనా, టూ స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సారీ, ఇక్కడ మనకి ఎన్ని స్పేసెస్ ఉంటాయి, n - 2 చేసినప్పుడు 1 స్పేస్ కదా,
ఇక్కడ మనకి 1 స్పేస్. థర్డ్ రోలో మనకి 1 స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి యాక్చువల్‌గా ఏంది మనకి లాస్ట్ లైన్‌లో మనకి అసలే స్పేసెస్ ఉండొద్దు కదా! ఓకేనా? మనకి యాక్చువల్‌గా మనకి ఫస్ట్ లైన్‌లో ఓన్లీ 2 స్పేసెస్ ఉండాలి. మళ్ళీ సెకండ్ రోలో మనకి 1 స్పేస్ ఉండాలి. థర్డ్ రోలో మనకి 0 స్పేస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఒక స్పేస్ అనేది ఎక్స్‌ట్రాగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్‌ట్రా ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది. సో, మనకి దీన్ని ఓవర్‌కమ్ గానికి మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి 1 నుంచే స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ. మనం 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో, మనం ఈ కోడ్‌ని అయితే రన్ చేసి చూద్దాం. ఈ మిస్టేక్ ఉన్న కోడ్‌ని రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ వీఎస్ కోడ్‌లో కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది? ముందుగా మనం ఒక ఇన్‌పుట్ అయితే ఇద్దాం. 3 అనేది ఇద్దాం. చూసారు కదా! ఇక్కడ మనకు ఒక స్పేస్ ఎక్స్‌ట్రా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఒక ఎక్స్‌ట్రా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎక్స్‌ట్రా స్పేస్ రావద్దనుకుంటే మనం 0 నుంచి కాకుండా మనం 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? 1 నుంచి n+1 వరకు. ఓకేనా? n+1 వరకు. ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రన్ చేసి ఇన్‌పుట్ అనేది 3 ఇచ్చినాడైతే చూసారు కదా! దీనికి తేడా మనకి స్టార్టింగ్‌లో స్పేస్ లేదనమాట దీనికి. ఓకేనా? దీనికి స్టార్టింగ్‌లో స్పేస్ లేదు. ఇక్కడ దీనికైతే స్పేస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా అయితే ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. మీరు అందరు చాలామంది కరెక్ట్‌గానే గెస్ చేశారనుకుంటున్నాను. ఓకేనా? దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం అంటే మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఈ టాపిక్స్‌ని అయితే కవర్ చేద్దాం అనమాట. ముందుగా ఆపరేటర్స్. ఇందులో మనకి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్, అలాగే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ వీటి గురించి అయితే తెలుసుకుంటాం. స్ట్రింగ్స్ ఇందులో మనకి సింగిల్ అండ్ డబుల్ కోట్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే ఎస్కేప్ క్యారెక్టర్స్ వీటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత కోడ్ వాక్త్రూ. కోడ్ వాక్త్రూ అంటే ఏంటంటే మనకు ప్రాబ్లం తీసుకొని దాని క్రాచ్ నుంచి ఏ విధంగా కోడ్ రాయాలనేది తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? ముందుగా మనం కాంపౌండ్ అసైన్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనకేంది కాంపౌండ్ అసైన్మెంట్ అంటే మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ ఆపరేటర్ని. కాంపౌండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది కదా! ఈ ప్లస్ ఈక్వల్ టు ఉన్నదాన్ని మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అది అంటాం అనమాట. దీన్నే మనం ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు a+1. ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏకి అడిషనల్గా ఒక 1 అనేది యాడ్ చేస్తున్నాం, మళ్ళీ ఏలోనే స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? అదే వేరియబుల్కి అడిషనల్గా ఒక వాల్యూని యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? దీన్నే మనం సింపుల్గా షార్ట్కట్లో రాయడానికి ఈ విధంగా అయితే రాయొచ్చు అనమాట. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసినా కానీ సేమ్ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సేమ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది రెండు కూడా. సరే మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు a+2 ప్రింట్ ఏ. మనకి ఏమొస్తుంది ఇక్కడ ప్రింట్ ఏ చేసినప్పుడు 12 అయితే రావాలి. సేమ్ ఇక్కడ కూడా చూసినా కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్రింట్ ఏ. ఇక్కడ కూడా మనకి ఏం అవుట్పుట్ రావాలి 12 అనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఇచ్చినా ఒకటే, సేమ్ ఈ విధంగా ఇచ్చినా కూడా సేమ్ అనమాట. మీరు ఈ విధంగా రాస్తే ఇంకా ఈ సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంత ఎలాబరేట్ చేయకుండా మనం ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ 12 అని అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. విఎస్ కోడ్లో ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇక్కడ ఈ కోడ్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంది ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు a+2 ప్రింట్ ఏ. ఓకేనా? ఏనైతే ప్రింట్ చేస్తున్నాం. దీని తర్వాత నేను బి అని ఇంకో వేరియబుల్ అయితే తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేద్దాం దీనికి. బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం ఇక్కడ మనకి ఈ ఆపరేటర్ మధ్యలో స్పేసింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇవ్వద్దు. ఓకేనా? ప్లస్కి ఈక్వల్ టు మధ్యలో స్పేసింగ్ అయితే ఇవ్వద్దు అనమాట. అలా ఇస్తే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ప్రింట్ బి. ఇక్కడ మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం రన్ చేస్తే మనకి ఏం రావాలి 12 అయితే రావాలన్నమాట. రెండింటికి మనకి 12 అని అయితే రావాలి. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అప్పుడు వచ్చేసి 12. చూసారు కదా! ఈ విధంగా 12 అయితే రావడం జరిగింది. ఓకేనా? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఓన్లీ ప్లస్సే కాదనమాట, మనం మైనస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంది ఏ ఈజ్ ఈక్వల్ టు a+2 కాకుండా -2 అని కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాకుండా మైనస్ ఈక్వల్ టు అని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మైనస్ ఈక్వల్ ఇచ్చినా కానీ మనకి ఏం రావాలి 8. చూసారు కదా! మనకి రెండింటి కూడా సేమ్ అని రావడం జరిగింది. ఇక్కడ ప్లస్సే కాకుండా మనం మల్టిప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మల్టిప్లికేషన్ మల్టిప్లై చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి 2 × 10 అంటే 20. ఇక్కడ మనకి రెండిట్లో 20 అయితే రావాలన్నమాట. చూసారు కదా! మనకి 20 అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. డివిజన్ చేసినట్టయితే మనకి ఏం రావాలి మనకి కోషియంట్ రావాలి కదా! ఇక్కడ మనకు కోషియంట్ ఏమొస్తుంది 2తో డివైడ్ చేసినప్పుడు ఓకేనా 5 వస్తుంది కదా! 5.0 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? 5.0 చూసారు కదా! మనకి 5.0 అయితే రావడం జరిగింది. అలాగే మనం మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, మనకి రిమైండర్ రావాలన్నమాట. రిమైండర్ ఏమొస్తుంది మనకి 2తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తుంది కదా!
సో మనకు 2 జీరోస్ అయితే వస్తాయి అనమాట. చూసారు కదా, మనకు 2 జీరోస్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మనం మైనస్ ఇచ్చినా కానీ మనకైతే ఇదైతే వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ విధంగా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్గా ఈ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 8 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఏ ఇంటూ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 సేమ్ దానికి మల్టిప్లై చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా, మనకి 20 అనేది రావడం జరిగింది. అలాగే మనం డివైడ్ చేసినప్పుడు కూడా సేమ్ ఏ విధంగా అవుతుంది, సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివిజన్ 2 అనేది చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి 5.0 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి 0 అనేది రిమైండర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీకు అనేది ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి డివిజన్ ఆపరేటర్ గురించి మనకు తెలుసు కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే డివిజన్ ఆపరేటర్ మనకి ఏమొస్తుంది, కోషియంట్ అనేది రిటర్న్ చేస్తుంది కదా, కోషియంట్ని మనకి రిటర్న్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ 3 డివిజన్ ఆపరేటర్ 2 చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి కోషియంట్ అయితే 1.5 అయితే రావడం జరుగుతుంది అవుట్పుట్. ఓకేనా, 1.5 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఫ్లోటింగ్ పాయింట్లో 2 పార్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ఇంటిగ్రల్ పార్ట్, ఇంకోటి ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా, ఇక్కడ ఏంది ఫ్లోటింగ్ పాయింట్లో మనకి 2 పార్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఒకటి ఇంటిగ్రల్ పార్ట్, ఇంకోటి ఫ్రాక్షనల్ పార్ట్. ఇక్కడ మనకి ఈ ఫ్లోర్ డివిజన్ మనకి ఏమి ఇస్తుందంటే ఈ ఇంటిగ్రల్ పార్ట్ని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ తీసి ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లోర్ డివిజన్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఈ 2 ఫార్వర్డ్ స్లాష్ తోటి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, రెండు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినట్టయితే మనకు ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మనకేంది, ఇంటిగ్రల్ అండర్స్కోర్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 డబుల్ ఫార్వర్డ్ స్లాష్ 2 అని ఇచ్చినప్పుడు మనకు ఓన్లీ 1 అనేది రావడం జరిగింది అనమాట. ఎప్పుడైతే దీన్ని ప్రింట్ చేసామో మనకు 1 అనేది రావడం జరిగింది. అలాగే దానికి ఒక టైప్ ఏంది, మనకి ఇంటీజర్ అనమాట. ఓకేనా, ఇంటీజర్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం దీన్ని విఎస్ కోడ్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇంకా మనం డివైడ్ చేద్దాం. ఓకేనా, ఏ డివైడ్ ఈజ్ ఈక్వల్ టు ముందుగా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే తీసుకుందాం. దీని తర్వాత ఏ డివైడెడ్ బై 2 అయితే చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఏని 3 తీసుకుందాం. మనం ఏంది ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఏ. మనకి ఏమొస్తుంది అవుట్పుట్, మనకు అవుట్పుట్ ఏం రావాలి, 1.5 అనేది రావాలన్నమాట. చూసారు కదా, మనకి ఇక్కడ 1.5 అనేది రావడం జరిగింది. ఓకేనా, మనం ఒక వేరియబుల్ని అయితే ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు అనుకుంటున్నాను. మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా. ఓకేనా, ఈ విధంగా అయితే ఇస్తాను. ఇప్పుడు మనకేంది నార్మల్ డివిజన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ చేసాం అనుకోండి. ఓకేనా, నార్మల్ డివిజన్ చేసి ఏమొచ్చింది, 1.5 అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ చేసి ఏమొస్తుంది, ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే రావడం జరుగుతుంది, ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్. ఓకేనా, ఇక్కడ మనకి 1 మాత్రమే రావడం జరుగుతుంది అనమాట, ఓన్లీ 1. ఓకేనా, చూసారు కదా, ఓన్లీ 1 మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మనం దీని ఒక టైప్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా, దీని ఒక టైప్ ఆఫ్ ఏ. ఆ ఏ ఒక టైప్ ఏంది, ఇంటీజర్ వస్తుంది అనమాట, ఇంటీజర్. ఓకేనా, ఇంటీజర్ అనేది రావడం జరిగింది, అంటే ఇంట్ అనేది రావడం జరిగింది అనమాట. ఒకవేళ ఓన్లీ నార్మల్ డివిజన్ చేసాం అనుకోండి, నార్మల్ డివిజన్ చేసి దాని ఒక టైప్ తెలుసుకుంటే మనకి ఫ్లోర్, చూసారు కదా, ఫ్లోట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఒక ఇంటిగ్రల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ సేమ్ ఫ్లోటింగ్ డివిజన్ 2 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది. ఓకేనా, మన క్వశ్చన్ ఏముంటుంది, 2 అనే ఉంటుంది కదా, ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది కాబట్టి 2 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత సింగిల్ అలాగే డబుల్ కోట్స్ గురించి అయితే తెలుసుకుందాం. స్ట్రింగ్ అంటే ఏంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్ని మనం ఎన్క్లోజ్ విత్ డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్తో క్లోజ్ చేసినా కానీ మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనం చెప్తాను సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి డిఫరెన్స్ ఏందో చెప్తాను అనమాట. ఇక్కడ మనకి ఏంది, స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇది దేంతో క్లోజ్ అయ్యింది, సింగిల్ కోట్స్తో అయితే క్లోజ్ అయ్యింది. అలాగే స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్, ఇది దేంతో క్లోజ్ అయ్యింది, డబుల్ కోట్స్తో అయితే క్లోజ్ అయ్యింది కదా. ఇప్పుడు మనకి ఏంది, ఇది అయినా స్ట్రింగే, ఇదైనా కానీ స్ట్రింగే అనమాట. ఓకేనా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం.
డబుల్ కోట్స్ తోటి ఇచ్చినా కానీ స్ట్రింగే, సింగిల్ కోట్స్ తోటి కూడా ఇచ్చినా కానీ స్ట్రింగే అనమాట. మనం చూసినట్టయితే మనకి ఎప్పుడైతే స్పోర్ట్ ఇజుకోల్ ఇచ్చాం కదా, దాని ఒక టైప్ చూసినట్టయితే మనకి స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కానీ స్ట్రింగ్ అంటే ఏంది, మనం ఎస్టీఆర్ అంటాం కదా, ఎస్టీఆర్ అనేది రావడం జరిగింది, దాని ఒక డేటా టైప్. ఓకేనా, ఎస్టీఆర్ అనేది రావడం జరిగింది. సరే మనం దీని అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏంది, మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ సింగిల్ కోట్స్లో అయితే ఇద్దాం. ముందుగా మనం సింగిల్ కోట్స్ ఇద్దాం అనుకున్నాం కదా, సింగిల్ కోట్స్. ఓకేనా, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, దాని ఒక టైప్ ఏందో చూద్దాం. ఓకేనా, అలాగే మనం డబుల్ కోట్స్లో కూడా ఇద్దాం, సేమ్ కాపీ చేసుకొని దీన్ని మనం డబుల్ కోట్స్లో కూడా ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనం డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ తీసేసి డబుల్ కోట్స్. ఇక్కడ మనం ఈ రెండింటి టైప్ ఏందో చూద్దాం అనమాట. ఒకసారి రన్ చేసినట్టయితే మనకి ఏం రావాలి, టైపు స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా, రెండింటికి మనకి స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో లేదా సింగిల్ కోట్స్లో ఇచ్చినా కానీ అది స్ట్రింగ్ కిందనే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంది, ఇప్పుడు మనం కంపేర్ చేసాం అనుకోండి. ఓకేనా, సింగిల్ కోట్స్ ఇచ్చిన స్ట్రింగ్ని అలాగే డబుల్ కోట్స్ ఇచ్చిన స్ట్రింగ్ని కంపేర్ చేస్తే మనకి రెండు సేమే కదా. ఓకేనా, రెండు స్ట్రింగ్సే కాబట్టి రెండు సేమే కాబట్టి మనకు ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సరేనా, సరే మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం. మనకి డబుల్ కోట్స్, దీన్ని మనం కంపేర్ చేద్దాం. డబుల్ ఈక్వల్ టు అని చెక్ చేస్తున్నాం. ప్రింట్ ఏ అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. మనకి ఏమైనా రావాలి, ట్రూ అనేది రావాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అనేది రావడం జరిగింది, ఎందుకంటే మనకి ఆ రెండు సేమే కదా. సో మనకి ట్రూ అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఇంకొకటి, ఇప్పుడు మనకి అలో అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం అలో అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. బై యూజింగ్ ఓన్లీ ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనకి అలో అనేది ఒక లైన్, వరల్డ్ అనేది ఒక లైన్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓన్లీ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఒకవేళ మనం ప్రింట్ హలో అని ఇచ్చి నెక్స్ట్ లైన్లో వరల్డ్ అని ఇచ్చాం అనుకోండి. ఓకేనా, వరల్డ్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ రావడం జరుగుతుంది అనమాట. సరే ఇచ్చి అయితే చూద్దాం. ఇక్కడ VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో హలో వరల్డ్, హలో వరల్డ్. ఇప్పుడు ఈ విధంగా రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూసారు కదా, ఓన్లీ సింగిల్ లైన్లో హలో వరల్డ్ అనేది రావడం జరిగింది. కానీ మనకి ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని అది డిఫరెంట్ లైన్లో రావాలన్నమాట. ఓకేనా, 2 లైన్స్లో రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎంటర్ చేసామనుకోండి. ఓకేనా, దీన్ని నెక్స్ట్ లైన్లో రానికి మనం ఎంటర్ ఎత్తాం. ఎప్పుడైతే మనం ఎంటర్ ఎత్తుతామో మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎంటర్ అనేది ఒక క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ కింద తీసుకొని మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పైథాన్ రూల్స్ ప్రకారం ఒక స్ట్రింగ్ని మనం ఈ విధంగా డివైడ్ చేయొద్దు అనమాట. ఓకేనా, ఎంటర్ అనేది ఒక ఇల్లీగల్ ఆపరేషన్ అనమాట. ఓకేనా, ఇల్లీగల్ క్యారెక్టర్ అనమాట. సో మనకి ఆ విధంగా చేయడం వల్ల ఆ పైథాన్ రూల్స్ అనేవి మనకి బ్రేక్ చేయడం జరుగుతుంది. సో మనకి అవుట్పుట్ అనేది ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఓకే, అయినా కూడా మనకి ఒకటి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవాలి, కానీ 2 లైన్స్లో కావాలి. ఇప్పుడు మనం దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఎస్కేప్ క్యారెక్టర్స్. ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఈ స్ట్రింగ్ దట్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ బై ద కంప్యూటర్ అనమాట. ఓకేనా, మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని మనకి డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ ఎస్కేప్ క్యారెక్టర్. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ మనం దేని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ /n అనిస్తే మనకి న్యూ లైన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఈ విధంగా ఇచ్చామనుకోని మనకి అక్కడి నుంచి మనకి ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ అనేది /n చూస్తుందో అక్కడి నుంచి మనకి న్యూ లైన్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం, అప్పుడు మీకు అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకేంది, ప్రింట్ హలో /n వరల్డ్. ఓకేనా, ఆ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ స్పెషల్ స్ట్రింగ్ అయితే చూస్తుందో, ఓకేనా, ఈ విధంగా చూస్తుందో దీనికంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది కదా. సో మనకి దీన్ని మనం న్యూ లైన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఎప్పుడైతే దీన్ని చూస్తుందో అక్కడి నుంచి మనకి న్యూ లైన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే హలో వరల్డ్ అనే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఎస్కేప్ క్యారెక్టర్ అయితే పిలవడం జరుగుతుంది. సరే మనం దీని అయితే VS కోడ్లో అయితే చేసి చూద్దాం.
ఇక్కడ మనం చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అనేది ఇచ్చాం. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, హలో అని ఒక లైన్లో రావాలి, వరల్డ్ అని ఇంకో లైన్లో రావాలన్నమాట. కానీ చూసారు కదా, హలో వరల్డ్ 2 లైన్స్లో రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి మనకు చాలా ఉన్నాయన్నమాట. పైథాన్లో మనకి చాలా అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మనం బ్యాక్వర్డ్ స్లాష్ అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎస్కేప్ క్యారెక్టర్స్ని మనం బ్యాక్వర్డ్ స్లాష్ అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కో దాని గురించి అయితే తెలుసుకుందాం. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ని ఇచ్చినప్పుడు మనకి న్యూ లైన్లోకి అయితే వెళ్తుంది. ఇది మనం చూసాం కదా. బ్యాక్వర్డ్ స్లాష్ టీ ఇచ్చామనుకోండి, ట్యాబ్ స్పేస్, ఒక ట్యాబ్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ 2 వర్డ్స్ మధ్యలో ఒక ట్యాబ్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఓన్లీ బ్యాక్వర్డ్ స్లాష్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, బ్యాక్వర్డ్ స్లాష్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనం ఒక డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకనే ఒకటి ఎస్కేప్ క్యారెక్టర్ కింద పనిచేస్తుంది, ఒకటైతే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. అలాగే మనం లైన్లో ఒక సింగిల్ కోడ్ యూజ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఓకేనా. ఒక సింగిల్ కోడ్ యూజ్ చేద్దాం అనుకుంటే ఒక ఎస్కేప్ క్యారెక్టర్ అయితే ఇవ్వాలన్నమాట, ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. అలాగే డబుల్ కోడ్స్ యూజ్ చేసుకున్నాం అనుకున్నా కానీ ఒక ఎస్కేప్ క్యారెక్టర్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఒకసారి మనం వీటి గురించి VS కోడ్ ఓపెన్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ని గురించి తెలిసింది కదా. బ్యాక్వర్డ్ స్లాష్ టీ అనేది ఇద్దాం. మనకి ఏమొస్తుంది, ఒక ట్యాబ్ స్పేస్ అంటే ఏంది, ఒక 4 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వాటి మధ్యలో చూసారు కదా, మనకి ఇక్కడ 4 స్పేసెస్ అయితే రావడం జరిగింది వీటి మధ్యలో. దీని తర్వాత మనకేంది, ఒక ఫార్వర్డ్ స్లాష్ని ప్రింట్ చేద్దాం అనుకుంటాం, బ్యాక్వర్డ్ స్లాష్ని ప్రింట్ చేద్దాం అనుకుంటాం. మనం ఈ విధంగా ప్రింట్ చేసినా కానీ అది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మనకి ఏమైంది, ఇక్కడ మనం ఒకసారి అయితే క్లియర్ చేద్దాం. టెర్మినల్లో మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ సింటాక్స్ వార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఒక ఎస్కేప్ సీక్వెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చూసారు కదా, ఇన్వాలిడ్ ఎస్కేప్ సీక్వెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఒక సింటాక్స్ వార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. మనం ఒక బ్యాక్వర్డ్ స్లాష్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం ఒక ఎస్కేప్ క్యారెక్టర్ని కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఇలాంటి వార్నింగ్ అనేది రాదనమాట. ఓకేనా. ఒక వార్నింగ్ అనేది రాదనమాట. ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి డైరెక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్. ఓకేనా. సింగిల్ చూసారు కదా, మనకి డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చాం, కానీ ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ అయితే రావడం జరిగింది. అంటే ఒకటి ఎస్కేప్ క్యారెక్టర్ కింద అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఇట్స్ పైథాన్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే ఇట్స్ పైథాన్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేయండి. ఇక్కడ మనం డబుల్ కోడ్స్ యూజ్ చేసాం, అలాగే ఇక్కడ సింగిల్ కోడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సార్ మీరు ఆలోచించండి, ఇక్కడ ఏమొస్తుంది అనేది. ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి ఇట్స్ పైథాన్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వచ్చింది చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే సింగిల్ కోడ్స్ అనేది ఓపెన్ చేసాం, ఇట్ అని పెట్టి సింగిల్ కోడ్ని క్లోజ్ చేసాం. ఇంతవరకు ఒక స్ట్రింగ్ లాగా మనది ఏమనుకుంటుంది, మన పైథాన్ అనుకుంటుంది. కానీ మళ్ళీ ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఒక సింగిల్ కోడ్ ఇచ్చాం. సో మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఎర్రర్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ అందుకే మనకు ఒక సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. సో దీన్ని ఓవర్కమ్ కానికి మనం చూసాం కదా, ఎస్కేప్ క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇట్స్ పైథాన్ ఇట్స్ సింగిల్ కోడ్ పైథాన్. ఓకేనా. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే ఇప్పుడు కరెక్ట్గానే రన్ అవుతుంది, ఎందుకంటే మన లోపల సింగిల్ కోడ్స్ ఉంది, బయట డబుల్ కోడ్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదనమాట. దాన్ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకొని దాన్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇట్స్ పైథాన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం సింగిల్ కోడ్స్ యూజ్ చేసామనుకోండి, లేదంటే ఇక్కడనే డబుల్ కోడ్స్ యూజ్ చేసామనుకోండి, ఇట్స్ కాడ మనం పైన ఓన్లీ సింగిల్ కోడ్ ఇచ్చాం కదా, ఇప్పుడు డబుల్ కోడ్స్ ఇచ్చామనుకోండి. ఓకేనా. ఆల్రెడీ మన VS కోడ్ అని ఎర్రర్ చూపిస్తుంది, కానీ ఒకసారి రన్ చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది, ఎందుకంటే మనకి ఈ ఇట్ని మాత్రం ఒక స్ట్రింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ మళ్ళీ డబుల్ కోడ్స్ కనపడడం వల్ల దాన్ని మనం ఎర్రర్ కింద అయితే కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. దీని నుంచి ఓవర్కమ్ కానికి ఈ డబుల్ కోడ్స్ ఉన్నా కానీ మనకు రన్ కావాలంటే సరిగ్గా ఆ డబుల్ కోడ్స్ కూడా మన స్ట్రింగ్ లాగా ప్రింట్ కావాలంటే మనం ఎస్కేప్ క్యారెక్టర్ అయితే యూజ్ చేయాలన్నమాట. బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసాం అనుకోండి, చూసారు కదా, మనకి కరెక్ట్గా అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేస్తే మనకేంది చూసారు కదా, పైథాన్ ఇట్స్. ఓకేనా. మనం డబుల్ కోడ్స్ పెట్టాం. ఓకేనా. గ్రామటికల్గా కరెక్ట్ ఉందా అని చెక్ చేయకండి, ఒకసారి కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. ఓకేనా.
పైథాన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి మనం సింగిల్ కోడ్ ఇద్దాం. ఇక్కడ మనం సింగిల్ కోడ్ ఇచ్చినాం కానీ సింగిల్ కోడ్ సింగిల్ కోడ్, అలాగే మనం బయట కూడా సింగిల్ కోడ్స్ ఇద్దాం, సింగిల్ కోడ్స్. ఓకేనా, మనం ప్రీవియస్గా స్లైడ్స్లో ఏంది మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ బ్లాక్ ప్లస్ స్లాష్ యూజ్ చేయని ముందుకు యూజ్ చేయకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్ రాదనమాట. ఓకేనా, ఎర్రర్ అనేది రాదు. చూసారు కదా, ఇట్స్ పైథాన్ అనేది రావడం జరిగింది. సో మనకి ఒక స్ట్రింగ్ లోపల సింగిల్ కోర్స్ లేదా డబుల్ కోర్స్ యూజ్ చేసేటప్పుడు మీరు బయట ఏం యూజ్ చేస్తున్నారో చెక్ చేసుకున్నమాట. ఓవరాల్గా బయట డబుల్ కోర్స్ తోటి క్లోజ్ చేస్తున్నారా, సింగిల్ కోర్స్ తోటి క్లోజ్ చేస్తున్నారా చెక్ చేసుకోండి. ఓకేనా, అలా మీరు ఓన్లీ సింగిల్ కోర్స్ తోటి క్లోజ్ చేస్తూ మనకి లోపల కూడా సింగిల్ కోడ్ ఉందనుకోండి, సో మనకి ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేది రావు అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఓకేనా, ఇక్కడ మీకు ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లాక్ వైట్ స్లాష్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ సింగిల్ కోడ్స్ లేదా డబుల్ కోడ్స్ అనేది మనకి స్ట్రింగ్ లోపల ఉన్నప్పుడు. దీని తర్వాత మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఒక కోడ్ వాక్టర్ అనేది చూద్దాం అనమాట. సరే, ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. గివెన్ 2 strings, print yes if the second string is a sub sequence of first string. ఓకేనా, అదర్వైజ్ ప్రింట్ నో. ఇక్కడ మనకి ఏంది క్వశ్చన్లో మనం ముందు ఏం అర్థం చేసుకోవాలి, మనకి ఉన్న స్ట్రింగ్లో ఈ సెకండ్ ఇచ్చిన స్ట్రింగ్ ఉందా లేదా అని చూసుకోవాలి. దానికోసం మనం ముందుగా సబ్ స్ట్రింగ్ అంటే ఏందో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, అంతే కదా, ముందుగా మనకి సబ్ స్ట్రింగ్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్ ఇది ABCDE అని ఉంది కదా, ఇది మన ఫస్ట్ స్ట్రింగ్. సెకండ్ స్ట్రింగ్ ఏంది ACE అని ఉంది కదా, ఇది. ఇక్కడ మనకి సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్లో మనకి సెకండ్ ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా, కొన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే మనకి సెకండ్ ఇచ్చిన స్ట్రింగ్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఏ ఉంది, ఓకేనా, బీని ఎలిమినేట్ తీసేసాం, సి ఉంది, ఓకేనా, డీని తీసేసాం, ఈ ఉంది. అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సేమ్ ఆర్డర్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఒకవేళ ఈ ఇక్కడ ఉండి సి అక్కడ ఉన్నా కానీ అది కాదనమాట. ఓకేనా, సేమ్ ఆర్డర్లో ఉండాలి, సేమ్ లెటర్స్ ఈ అయితే రావాలన్నమాట, సేమ్ సెకండ్ స్ట్రింగ్ అయితే రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ సెకండ్ స్ట్రింగ్ అనేది మనకి సబ్ స్ట్రింగ్ అనమాట, సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకి చాలా కంపెనీస్లో అడగడం జరిగింది అనమాట. గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలా మనకి చాలా కంపెనీస్లో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ అయితే వినండి అనమాట. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, ఓకేనా, ఈ కోడ్ అనేది ఏ విధంగా రాస్తున్నాం అనేది కొంచెం క్లారిటీగా అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ఇన్పుట్ ఫార్మాట్ ఏంది, ఒక స్ట్రింగ్, ఫస్ట్ లైన్లో ఒక స్ట్రింగ్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇది మనకు తెలిసిందే. సెకండ్ లైన్లో ఒక స్ట్రింగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, యూ నీడ్ టు చెక్ ఇఫ్ ద సెకండ్ స్ట్రింగ్ ఈస్ ఏ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్. ఓకేనా, సెకండ్ స్ట్రింగ్ అనేది ఫస్ట్ స్ట్రింగ్కి సబ్ స్ట్రింగ్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏంది పి అనేది ఉంది. ఓకేనా, టీ అనేది ఇక్కడ ఉంది, కానీ ఎస్ అనేది టీ అనుకు ఉంది. సో మనకి ఆర్డర్ అనేది మిస్ అయింది. సో మనకి నో అనమాట, నో సబ్ స్ట్రింగ్ కాదనమాట. కానీ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ మనకి ఇంకోటి ఏంది, ఇక్కడ XYZ, అలాగే సెకండ్ స్ట్రింగ్ ఏంది Z అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, Z అనేది ఉంది, ఓన్లీ ఒకటి సింగిల్ కాబట్టి సేమ్ ఆర్డర్ ఎలాంటి ఆర్డర్ ఉండదు కదా. సో మనకి S. ఓకేనా, ఈ XYని రిమూవ్ చేస్తే మనకి ఏముంది Z. సో ఓకేనా, మనకి ఎస్ అనేది రావడం జరిగింది, ఎందుకంటే సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా అప్రోచ్ కావాలి, మనం ఏ విధంగా చేయాలి అంటే ముందుగా మనకి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం దీన్ని అయితే ఐట్రేట్ అవుతూ ఫస్ట్ స్ట్రింగ్ని ఐట్రేట్ అవుతూ సెకండ్ స్ట్రింగ్లో ఆర్డర్లో ఉన్నదా లేదని చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా, సెకండ్ స్ట్రింగ్ అనేది సీక్వెన్స్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఇంకా డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. కొన్ని యారోస్ పెట్టుకొని ఇప్పుడు మనకి బ్లూ ఆర్ అనేది ఫస్ట్ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే రెడ్ ఆరో అనేది సెకండ్ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం చెక్ చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ ఆరో ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, ఇక్కడ రెడ్ ఆరో కూడా ఫస్ట్లో ఉంది. ఇప్పుడు మనకి ఏ అనేది ఈక్వల్. ఓకేనా, ఏ అనేది ఈక్వల్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెడ్ ఆరో అనేది మనకి రైట్ సైడ్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. కానీ రెడ్ అనేది రైట్ సైడ్ కదా మూవ్ అవడం జరుగుతుంది, అలాగే బ్లూ ఆరో కూడా మనకి రైట్ సైడ్ అయితే మూవ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం, బి అలాగే సి అనేది ఈక్వల్ అని చెక్ చేస్తాం, కాదు కదా. సో మనకి కాదు కాబట్టి ఓన్లీ బ్లూ ఆరో మాత్రం మూవ్ అవ్వడం జరుగుతుంది, ఓన్లీ బ్లూ ఆరో మాత్రం రైట్ సైడ్ కదా మూవ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ సిసి ఈక్వల్ అని చెక్ చేస్తాం, రెండు ఈక్వల్ కదా. సో ఈక్వల్ కాబట్టి ముందుగా రెడ్ ఆరో అనేది మూవ్ అవుతుంది, రెడ్ ఆరో అని మూవ్ అయింది, అలాగే బ్లూ ఆరో కూడా మూవ్ అవుతుంది అనమాట. మళ్ళీ చెక్ చేస్తాం, కంపేర్ చేస్తాం, డి
అలాగే ఈ అనేది ఈక్వల్ అని చెక్ చేస్తాం. ఓకేనా, కాదు కదా. సో కాదు కాబట్టి బ్లూ ఆరో అనేది ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, బ్లూ ఆరో ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం, ఈ రెండు ఈక్వల్ అని చెక్ చేస్తాం. సో రెండు ఈక్వలే కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎస్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు, మనకి సెకండ్ స్ట్రింగ్లో అన్ని లెటర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంతటితోటి మనకి సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి కదా. ఇంతవరకు ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది, కానీ కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. సో మనకి ఇంతటితోటి ఎస్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ లేకపోతే నో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ముందు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మనం కోడ్ అయితే రాయాలన్నమాట. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం అనమాట. మనం కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ టర్మినల్ విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ముందుగా ఒక ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఇద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ABCDEFG వరకు అయితే ఇచ్చాను. సెకండ్ స్ట్రింగ్ ఓకేనా. సెకండ్ స్ట్రింగ్ ఏంది, ACE కదా. ఓకేనా, రెండు స్ట్రింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా టర్మినల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ టర్మినల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్ట్రింగ్ని ఐటరేట్ చేయాలి కదా. ఓకేనా, ఫస్ట్ స్ట్రింగ్ని ఐటరేట్ చేద్దాం. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం కదా. ఫర్ లూప్ ఇన్ ద సెన్స్ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఐటరేట్ చేయడానికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఐలో ఏం స్టోర్ అవుతుంది, ఒక్కొక్క క్యారెక్టర్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేసి ఏమొస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఐలో స్టోర్ అవుతుంది అనమాట. ఐలో స్టోర్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ABCDEFG వరకు అయితే రావడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్క క్యారెక్టర్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి కదా. కంపేర్ చేయాలి. ఇఫ్ I డబల్ ఈక్వల్ టు ఓకేనా సెకండ్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ తోటి కంపేర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏమి ఉండాలి, 0 ఉండాలి. ఓకేనా, దానికోసం ఇండెక్స్ కోసం నేనైతే ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. ఒక వేరియబుల్ ఇండెక్స్ సెకండ్ స్ట్రింగ్ _ ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, 0కి వెళ్ళి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, సెకండ్ స్ట్రింగ్ ఇండెక్స్ అనేది ఇస్తున్నాను. కానీ ఇందులో ఏముంటుంది, 0 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఐలో ఏముంది మనకి, A డబుల్ ఈక్వల్ టు ఇందులో ఏముంది మనకి, ఇందులో కూడా ఏ ఉండడం జరిగింది. ఆ రెండు ఈక్వలే కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏమి ఇంక్రీజ్ చేయాలి, ఈ ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయాలి. సెకండ్ స్ట్రింగ్ ఇండెక్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఎప్పటి వరకు, ఎప్పుడైతే ఈ సెకండ్ స్ట్రింగ్ అనేది కంప్లీట్ అవుతుందో, సెకండ్ స్ట్రింగ్ కంపారిజన్ అనేది కంప్లీట్ అవుతుందో, ఎండ్కి వస్తుందో, ఆ రెడ్ యారో అనేది ఎండ్కి వస్తుందో అప్పటి వరకు మనం ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. ఓకేనా, ఇఫ్ సెకండ్ స్ట్రింగ్ అనేది కంప్లీట్ అయిందని మనకి ఎలా తెలియాలి, దాని ఒక లెంత్కి ఈక్వల్ అయింది అనుకో అంతతో కంప్లీట్ అయినట్టే కదా. ముందు దానికి ఒక లెంత్ అనేది కనుక్కుందాం, సెకండ్ స్ట్రింగ్ యొక్క లెంత్. ఓకేనా, సెకండ్ స్ట్రింగ్ _ లెంత్. ఓకేనా, లెంత్ దానికోసం మనకి ఏంది, లెన్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది కదా. లెన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్న అయితే లెంత్ అయితే కనుక్కోవచ్చు. ఓకేనా, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ అయితే కనుక్కోవచ్చు అనమాట. ఒక స్ట్రింగ్ యొక్క లెంత్, సెకండ్ స్ట్రింగ్ లెంత్ డబల్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి, ఇండెక్స్ యొక్క లెంత్కి, దానికి ఇండెక్స్ వాల్యూ అనేది ఈక్వల్ కావాలి. ఓకేనా, సెకండ్ ఇండెక్స్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేస్తాం అంటే లూప్లో నుంచి బయటకు వస్తున్నాం. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి, కండిషన్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లెంత్ అలాగే ఇండెక్స్లో ఉన్న లెంత్, దాని ఇండెక్స్ వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి అన్ని క్యారెక్టర్ అనేది ఆర్డర్లో ఉన్నట్టు, అన్ని క్యారెక్టర్ అనేది ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా, సెకండ్ స్ట్రింగ్ అనేది ఫస్ట్ స్ట్రింగ్కి సబ్ స్ట్రింగ్ అనేది చెప్పవచ్చు అనమాట. అంతే కదా, ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు
ఇక్కడ మనకి ఇండెక్స్ ఎంత దాకా వస్తుంది 3 దాకా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా 3 దాకా మనకు సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక కండిషన్ చెక్ చేసుకుందాం. ఇఫ్ సెకండ్ స్ట్రింగ్ లెంత్ డబల్ ఈక్వల్ టు ఓకేనా సెకండ్ స్ట్రింగ్ ఇండెక్స్ అని చెక్ చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి ఎస్ అనేది ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో ఎస్ అంతే కదా సబ్ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేయాలి. లేకపోతే ఎల్స్ ప్రింట్ నో అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా ఇప్పుడు మనం దీని అయితే రన్ చేసి చూద్దాం. కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి ఎస్ అనేది రావడం జరిగింది. కానీ డైరెక్ట్గా మనకి ఎస్ఏ కదా అవును కదా కరెక్ట్గానే ఉంది. ఒకవేళ మనం సి ఇక్కడ ఏఈసి అని ఇచ్చాను అనుకోండి, ఆర్డర్ అనేది చేంజ్ చేశాను, ఏఈసి అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం రావాలి నో అనేది రావాలి కదా. నో అనేది వస్తుందా లేదని చెక్ చేసుకోండి. చూసారు కదా మనకి నో అనేది రావడం జరిగింది. అంటే మన కోడ్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా మీకు కోడ్ అనేది కరెక్ట్గానే అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే లిస్ట్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అలాగే ప్రాక్టీస్ మీకు ప్రతి వీడియో అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక పీడిఎఫ్ ఇచ్చి మీకు అందులో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంతా ఉండడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం టఫ్గానే అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీకు లాజికల్ థింకింగ్ పెరిగి ఈ అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా ఇప్పుడు మీరు దీని తర్వాత మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉండడం జరిగింది ఈ కోడ్లో. ఆ మిస్టేక్ కింద ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే మనకైతే అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా థ్యాంక్ యూ.